మీరు ఎన్నో మర్చిపోయారు, చివరికి దేవుని కూడా మర్చిపోయారు. మనుషులందరూ దేవుడు మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం మనుషులను మర్చిపోలేదు. ఎందుకని మర్చిపోలేదు? కానీ మర్చిపోకుండా ఉండి ఏం చేస్తారు, కొంతమంది స్లిప్ మీద రాసుకుంటారు, అంతే కదండి. మర్చిపోకుండా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారనుకోండి, ఒక వారం రోజులు గుర్తుంటాయి, ఒక 10 రోజులు గుర్తుంటాయి, లేదా ఒక నెల గుర్తుంటాయి, ఒక 3 నెలల తర్వాత మర్చిపోతారు. అప్పుడు డబ్బులు తీసుకున్న వ్యక్తి వచ్చి ఏమంటే మీరు పలానా రోజు డబ్బులు ఇచ్చారంటే నేను ఎప్పుడు ఇచ్చాను అనే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే మర్చిపోకుండా ఉండడానికి మీరు ఏం చేశారు, ఒక పుస్తకం పెట్టుకున్నారు, రాసుకున్నారు. ఎందుకంటే మనం మర్చిపోతాం. ఏమంటే పుస్తకంలో రాసుకుంటాం, తర్వాత సెల్ ఫోన్ లో ఏం చేస్తాం, ఫీడ్ చేసుకుంటాం, అంతే కదండి. సెల్ ఫోన్ లో భద్రం చేసుకుంటాం మర్చిపోకుండా. అందుకే చాలా మంది పెళ్లి రోజు మర్చిపోకుండా రిమైండర్ పెట్టుకుంటారు, పుట్టినరోజు మర్చిపోకుండా రిమైండర్ పెట్టుకుంటారు, గుర్తు చేసుకోవడానికి. అవసరమైతే క్యాలెండర్ ఇలా 0 చుడతారు కదండి. ఎందుకురా ఈ 0 చుట్టావంటే ఆ రోజు నా బర్త్డే అంటారు. అంటే మర్చిపోకుండా ఉండడానికి. అంటే నువ్వు మర్చిపోకుండా ఉండడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తే, దేవుడు మర్చిపోకుండా ఉండడానికి ఆయన ఏం చేశారు తెలుసా? చూడు, నా అరచేతుల మీదనే నిన్ను నేను, ఏమన్నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. దేవుడు ఎక్కడ చెక్కున్నాడు మన రూపాన్ని? అంటే ఇప్పుడు చేయి చూస్తే ఎవరు కనబడతారు ఆయనకి? మనం ఎక్కడ రాసుకున్నాం? పుస్తకం మీద రాసుకున్నాం, గోడ మీద రాసుకున్నాం, క్యాలెండర్ మీద రాసుకున్నాం, సెల్ ఫోన్ లో రాసుకున్నాం. మన రూపాన్ని దేవుడు ఎక్కడ రాసుకున్నాడు? చూసారా మనకి దేవునికి ఎంత తేడా ఉందో.